నాన్ వేషన యూట్యూబర్ నాన్ వేషన ఎవరైతే ఉన్నారో బిగ్ షాక్ అయితే అతనికి తగిలింది. అదేంటంటే అఫీషియల్గా మెటా కంపెనీ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే డిలీట్ చేసినట్టయితే మనకు తెలుస్తుంది. దాదాపు 13 లక్షల ఫాలోవర్స్. ఆ తర్వాత మన అనసూయ ఇష్యూ ఏదైతే జరిగిందో అప్పుడు వాడు చేసిన దారుణాలు, వాడు మాట్లాడిన దారుణాలు సీతమ్మ వారి మీద కానీ ఇక్కడ ద్రౌపది మీద కానీ అసలు సీతమ్మను రేప్ చేసని చెప్పి మాట్లాడాడు. ఆ ద్రౌపది గురించి కూడా ద్రౌపది వస్త్రాల గురించి మాట్లాడు. అసలు వానికి ఎలాంటి అర్హత లేకుండా మన హిందూ సాంప్రదాయాల మీద, అంటే వాడు ఒక వేరే మతానికి చెందినట్టయితే మనకు అప్పుడు బాగా వైరల్ అయ్యింది. సో ఏ మతమైనా ఇలా కించపరచడం అయితే కరెక్ట్ కాదు. ఏదైతే వాడు హిందూ దేవుళ్ళపై ఇష్టం వచ్చినట్టు వాడు మాటలు మాట్లాడాడో, ఇష్టం వచ్చిన బూతులతో మాట్లాడాడో, కర్మ హిట్స్ బ్యాక్ అంటారు కదా. సో నాన్ వెజనగియన్కి ఒక 1 month 2 months కూడా పట్టలేదు. సీతమ్మ దేవిని ఎప్పుడైతే వాడు మాట్లాడాడో జస్ట్ కొద్ది రోజులే, ఒక 1 month 2 months వ్యవధిలోనే వాడైతే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్లాక్ అయింది. అప్పటికే వాడు ఇన్స్టాగ్రామ్ ఎప్పుడైతే సీతమ్మని కానీ ద్రౌపదిని కానీ వాడు కించపరిచే మాటలు మాట్లాడాడో అప్పుడే మన ఇండియన్స్ అందరూ వాడిని అన్ఫాలో చేయడం, హిందూస్ అందరూ వాడిని అన్ఫాలో చేయడం స్టార్ట్ చేశారు. వాడు తిట్టింది ఎవరిని? ఒక అమ్మవారిని, ఒక సీతమ్మని, ఒక ద్రౌపదిని. మన హిందువులందరూ ఇష్టంగా భావించే రాముడు, సీత, ఇలాంటి అంటే ప్రతి ఒక్క వ్యక్తి రాముని చూసి నేర్చుకోవాలి, రాముని అనుసరించాలి, మంచి మార్గంలో నడవాలి అని మనం ఏమనుకుంటామో, హిందువులందరూ ఏం ఎక్కువగా నమ్ముతారో, ఏ దేవుళ్ళని ఎక్కువగా నమ్ముతారో వాళ్ళని టార్గెట్ చేసి వాడు ఫేమస్ కావడానికి వీళ్ళని టార్గెట్ చేసి ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడాడు. సో అనసూయ ఇష్యూ అప్పుడు వాడు మాట్లాడిందంతా మనం చూస్తాం. ఒక 2 months గ్యాప్లోనే వాడు ఇన్స్టాగ్రామ్ మొత్తం ఇప్పుడు బ్యాన్ అయిపోయినట్టు తెలుస్తుంది. అసలు మనం లైవ్లో చూద్దాం, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి చూద్దాము. సో ఈ పేజ్ అయితే ఓల్డ్ పేజ్ డిజేబుల్డ్ అని చెప్పి ఏదో టైం చూపిస్తుంది. మరి రియల్ అకౌంటా ఫేక్ అకౌంటా మనకైతే తెలీదు. బట్ 0 followers అయితే అయ్యారు. సో చూడండి, రావట్లేదు. 9 followers అంటే 1.3 followers ఉన్నట్టయితే మనకు అందరికి తెలుసు కదా. అంటే 1.5 1.6 వరకు ఉండేది ఫాలోవర్స్. ఏదైతే ఇష్యూ జరిగిందో అప్పటి నుంచి చాలా మంది అన్ఫాలో చేశారు. ఇప్పుడు కంప్లీట్గా అసలు అకౌంటే రావట్లేదు. 0 followers అంటే ఏదో ఫేక్ ఐడీలు పుట్టుకొస్తున్నట్టున్నాయి. కానీ నాన్ వేషన అఫీషియల్ గా మెటా, నాకు తెలిసి వాడు ఫ్యూచర్ లో మెటాకు సంబంధించిన అంటే ఇన్స్టాగ్రామ్ మాత్రం వాడలేడు. ఎందుకంటే మన ఇండియన్స్ ని తిట్టాడు, చైనాతో కంపేర్ చేస్తూ ఇండియాని తిట్టాడు, మోడీ గారి పైన వ్యాఖ్యలు చేశాడు, ఇండియన్స్ అందరిపై వ్యాఖ్యలు చేశాడు. అలాగే మొన్న ఏదైతే ఇష్యూ కాంట్రవర్సీ జరిగిందో ఒక యాక్ట్రెస్ సంబంధించి, ఒక ఆర్టిస్ట్ కి సంబంధించి, అప్పుడు డైరెక్ట్ గా మన ఏదైతే హిందువులు ఎక్కువగా కొలుస్తారో సీతమ్మ వారిని, ద్రౌపదిని కూడా అవే మాటలు మాట్లాడేసరికి కర్మ హిట్స్ బ్యాక్ అంటారు కదా. సో అదే జరిగింది. 1 month 2 months లోనే వాడికి రిజల్ట్ వచ్చేసింది. సో నాకు తెలిసి వాడు ఇన్స్టాగ్రామ్ లో సేమ్ ఐడి మీద క్రియేట్ చేసిన ఇన్స్టాగ్రామ్ అతన్ని బ్లాక్ చేస్తుంది. నాకు తెలిసి ఫ్యూచర్ లో నాన్ వేసిన గాడికి అసలు ఇన్స్టాగ్రామ్లో న్యూ అకౌంట్ కూడా ఇవ్వరు. సో అందుకే నువ్వు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. నీకేదో నెలకి 30 లక్షలు వచ్చినాయి, లేకపోతే నెలకు 1 కోటి రూపాయలు వచ్చినాయి అని చెప్పి నువ్వు వీడియోస్ పెట్టి ఏదేదో చేస్తున్నావు, అట్రాక్ట్ చేస్తున్నావు సబ్స్క్రైబర్ని కానీ ఫాలోవర్స్ని కానీ. సమాజంలో మంచి పేరున్న ఉప్పల్ బాలు లాంటిని టార్గెట్ చేసి వాళ్ళకు ఒక ఐఫోన్ ఇచ్చి వీడు ఏదో గొప్పోడు అని ఫీల్ అయ్యేలా చేస్తాడు వీడు. నిజంగా ఉప్పల్ బాలు కూడా ప్రేమతోటి ఇచ్చిండని అయితే నేను అనుకోను. ఏది ట్రెండింగ్ అయితే దాని మీద పడతాడు వీడు. నాన్ వేషన భయ్యా సన్నీ యాదవ్ తప్పే చేశాడు అనుకుందాం కాదు, నిజంగానే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం అనేది 100% తప్పే. బట్ అక్కడ సమాజ శ్రేయస్ కోసం వీడు ఎంత చేసిండో నాకు తెలియదు. కానీ దాన్ని పట్టుకుని వీడు క్యాష్ చేసుకున్నాడని మాత్రం నేను నమ్ముతా. అప్పుడు ఏదో కొంచెం పాజిటివ్గా వెళ్ళింది. కానీ ఇప్పుడు మొన్న సీతమ్మ వారిని కానీ అప్పుడు ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేస్తాడో అప్పటి నుంచి వీడు ఏది ట్రెండింగ్లో ఉంటో దాన్ని పట్టుకొని రివర్స్లో ఆడతాడు అనమాట. పాజిటివ్ వేగా మాట్లాడితే డబ్బులు రావు కాబట్టి నెగిటివ్ వేలో వెళ్తాడు. సో ఏదైనా చేయొచ్చు, కానీ మన దేవుళ్ళను, మన హిందూ దేవుళ్ళను కించపరిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనకు అర్థమైపోయింది. ప్రతి ఒక్కడికి హిందూ దేవుళ్ళను కించపరిచే ప్రతి ఒక్కడు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఏదైనా పాపం చేసినప్పుడు అది మళ్ళీ రిటర్న్ రావడానికి ఎక్కువ రోజులు పట్టదని మెయిన్ నాన్ వేసిన గాడే ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్. హిందూ దేవుళ్ళను తిట్టినా, కించపరిచినా, లేకపోతే పరాయి స్త్రీని కించపరిచినా, ఏం చేసినా, పరాయి మహిళలపై లేకపోతే ఇండియన్స్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన, అమాయకులపై ఎలాంటి ఇది చేసిన కర్మ వాళ్ళని ఊరికే వదిలిపెట్టదు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్, మెయిన్ ఎగ్జాంపుల్ నాన్ వేషన. సో ఆల్రెడీ నాన్ వేషనను ఇండియన్ గవర్నమెంట్ కానీ, పోలీసులు కానీ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ ట్రాక్ చేస్తున్నట్టయితే తెలుస్తుంది. త్వరలో ఇండియాకి వాడిని గుంజుకొచ్చి, నాన్ వేషనాన్ని త్వరలో ఇండియాకి గుంజుకొచ్చి వానికి ఎట్లాంటి శిక్ష, లీగల్గా ఎలాంటి శిక్షలు ఉంటాయో అలాంటి శిక్షలన్నీ వాడిపై వేసి, ఉన్న సెక్షన్లన్నీ వేసి, నెక్స్ట్ హిందువులపై కానీ హిందూ దేవతలపైన కానీ ఎలాంటి వ్యాఖ్యలు ఎవడు చేయకుండా వీడిని బెస్ట్ ఎగ్జాంపుల్గా, లీగల్గా కూడా వీడిని ఒక ఎగ్జాంపుల్గా తీసుకురావాలి. వీనికి బహిరంగ శిక్ష ఏదైనా వేయాలి. సో ఇలాగే యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ సేమ్ వీడి అకౌంట్లు తీసేయాలి. ఎందుకంటే ఇలాంటి మత చిచ్చులు, కుల చిచ్చులు పెట్టే వాళ్ళకి సమాజంలో ఎట్లాంటి ఛాన్స్ కానీ, ఆప్షన్ కానీ, సంపాదించుకోవడానికి కానీ, దేనికి కానీ ఆప్షన్ ఉండకుండా ఇప్పుడు యూట్యూబ్, ఫేస్బుక్ కూడా వీడి అకౌంట్ డిలీట్ చేయాలి. కర్మ వదిలిపెట్టదు అనడానికి ఇది మెయిన్ ఎగ్జాంపుల్. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? నాన్ వేషనకి ఇలా జరగడంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి తప్పకుండా.